ఇలా 2,45,50,00,000 టన్నులకు పోయిందంటే ఎట్లా వచ్చింది? 2014 50 లక్షలే ఉండే కదా, 2 కోట్ల టన్నుల వరి ధాన్యం ఎట్లా వచ్చేసింది? అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఉండటం వల్లనే కదా. నువ్వైతే ఏం చేసింది లేదు, నువ్వు ప్రాజెక్టు కట్టలే, ఎకరానికి నీళ్ళు ఇవ్వలే, మరి నీ వల్ల ఎట్లయింది? ఇదంతా టీఆర్ఎస్ వల్లనే అయింది కదా. రెండో మాట ఏం చెప్తుండే, ఇంట్లో తిన్నరు 1,00,000 కోట్ల కుంభకోణం అన్నాడు. 1,00,000 కోట్ల కుంభకోణం మీద మొత్తం డిపిఆర్ 80,000 కోట్లు, దానికి పెరిగింది 12,000 కోట్లు. వాస్తవానికి డిపిఆర్ డిజైన్ లేకుండానే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తుంది. అందుకే ఏమన్నా డిపిఆర్ లేకుండా నీకు సిడబ్ల్యూసి ఇన్ని పర్మిషన్లు ఎట్లా వస్తుంది? దగ్గర 20 పర్మిషన్స్ వచ్చినాయి కదా. డిపిఆర్ ఉన్న తర్వాత మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై అయినాకనే వాళ్ళు అన్ని చూసుకున్నాక ఎక్స్పర్ట్ కమిటీలు కదా, వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు కదా. నువ్వు డిపిఆర్ లేకుండా ఎట్టిస్తారు తమ్మి? నువ్వు డిపిఆర్ లేకుండా నీకు పర్మిషన్ రావు, పర్మిషన్ లేకుండా నీకు కేంద్ర సంస్థలే మనకి డబ్బులు వడ్డీకి ఇచ్చినాయి, అవి ఎట్లా ఇస్తాయి? ఇప్పుడు బ్యాంకు నీకు వడ్డీ ఇవ్వాలన్నా లేకపోతే ఫైనాన్స్ ఇవ్వాలన్నా ఎన్ని చూస్తారు వాళ్ళు? ఫ్రమ్ ద బిగినింగ్ చూస్తారు వాళ్ళు. సాటిస్ఫై అయినాకనే మనకు లోన్లు వస్తాయి. అంటే ఇక్కడ లోన్లు వచ్చినాయంటే డిపిఆర్ ఉన్నది, పర్మిషన్స్ ఉన్నాయి, ఆయనకనే లోన్లు వచ్చినాయి. ఇది చాలా స్పష్టం. కాబట్టి నేను ఏమంటాను, 92 కోట్లది మొత్తం ఖర్చునే 1,00,000 కోట్ల కుంభకోణం అని ఎట్లా అంటారు? అంటే ఈ మొత్తం కూడా తప్పుడు ప్రచారాలు. ఇంకోటి ఏంటంటే కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డలో ఉన్న 2 పిల్లర్లు కాదు కదా. ఇవాళ మిడ్ మానేరు నిండటం వల్ల, శ్రీరామ్ సాగర్ నిండడం ద్వారా ఈ మిడ్ మానేరు ఈ మేడిగడ్డతో అవసరం లేకుండా నీళ్ళు వచ్చినాయి లక్కీలీగా. కానీ ఆ మేడిగడ్డ నుంచి కూడా మళ్ళీ నీకు రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, ఇక్కడికి వస్తే బసవాపూర్, గంధాపూర్ రిజర్వేషన్, అన్నపూర్ణ, ఇవన్నీ కూడా ఇక్కడి నుంచే నీళ్ళు వచ్చినాయి కదా, గ్రావిటీ ద్వారానే కదా. SRS 2 ఫేజ్ నడిచినా కూడా ఇవన్నీ కాళేశ్వరంలో భాగమే, ఒక మేడిగడ్డే కాదు. కాబట్టి ఇదంతా లింకు. కాళేశ్వరం అనేది కొన్ని వాగులు, కొన్ని చెక్ డ్యామ్లు, కొంత కాలువలు, కిలోమీటర్లు, టన్నెల్స్, చెరువులు, కుంటలు, బావులు అన్ని నింపి గ్రావిటీ పెరిగింది కదా, భూగర్భ జలాలు పెరిగినాయి కదా. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక మేడిగడ్డకి లింక్ చేసి కూలిపోయింది అనడం తప్పు.